ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన టాపిక్ దేవునితో స్నేహం. మన నిజమైన స్నేహితుడు ఎవరు? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము? మనం ఈ లోకంతో స్నేహం చేస్తున్నామా? అయితే దేవుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో హెచ్చరిస్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఇది చిన్న విషయం కాదు, ఇది దేవుని గుండె నొప్పించే విషయం. మనం చెప్తూ ఉంటాము, నా ఫ్రెండ్తో నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను అని. కానీ నిజంగా మన స్నేహితుడు దేవుడా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-7 వచనాలలో దేవుడు మనల్ని తనతో మరియు తన కుమారుడైన యేసుతో అన్యోన్యమైన సహవాసంలో ఉండమని పిలుస్తున్నాడు. ఇంకా కూడా మనం లోకంతో స్నేహం చేస్తే దేవునితో సాంగత్యం కోల్పోతాము, దేవునికి శత్రువుగా మారుతాము. కానీ దేవుడు మనల్ని అబ్రహాం గారిలా ఉండమని చెప్తున్నాడు. ఆయనను దేవుడు స్నేహితుడిగా పిలిచాడు. దేవునితో మనం ప్రతిదీ పంచుకోవచ్చు, మన బాధలు, మన తప్పులు, మన పాపాలు కూడా. దేవుడు మనల్ని నిందించడు, ఆయన మన మాటలు వినడు. దేవుడు ఆయన మనను శుద్ధి చేస్తాడు, మనలను స్నేహితులుగా పిలుస్తాడు. లోకం మన తప్పులను చూపిస్తుంది, కానీ దేవుడు మన హృదయాన్ని చక్కదిద్దుతాడు. కాబట్టి ఈ లోకాన్ని వదిలిపెడదాం, దాని ఆకర్షణల నుండి విముక్తి పొంది దేవునితో స్నేహం చేద్దాం. అదే నిజమైన జీవానికి దారి తీసే స్నేహం.